ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీ మోజులో పడి జీవిస్తున్నారు. తుమ్మినా సెల్ఫీ, దగ్గిన సెల్ఫీ, ఇలా చిన్న పని చేసినా సెల్ఫీ దిగాలి, సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేయాలి. ప్రపంచం మొత్తంగా ఇలానే మారిపోయింది. అంతేకాదు, సెల్ఫీల కోసం ప్రమాదకరమైన స్టంట్లని చేస్తున్నారు. చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, జంతువులు, ఇలా ఏది కనబడితే దాంతో సెల్ఫీలు తీసుకునే వారిని కూడా నిత్యం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు ఇలా సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాల బారిన పడిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రూర జంతువులతో సెల్ఫీలు తీసుకునే వారికి షాక్ ఇచ్చింది. సెల్ఫీల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయట్లేదు. సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి లైక్లు వస్తే అదో తృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా కొందరు క్రూర జంతువులతో కూడా సెల్ఫీలు తీసుకోవడం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రూర జంతువులతో సెల్ఫీలకు ప్రయత్నించి చనిపోతున్న వారి సంఘటనలు పెరుగుతుండడం, ఆ జంతువుల దాడిలో తీవ్రంగా గాయపడుతున్న వారి సంఖ్య పెరగడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీసీసీఎఫ్ సుశాంత్ నందా వెల్లడించారు. అనుమతి లేకుండా క్రూర జంతువులతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునే వారిని అరెస్ట్ చేస్తామని, అంతేకాకుండా వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని, ఏనుగులు, పులులు, ఇతర జంతువులతో సెల్ఫీలు దిగొద్దని తెలిపింది. ఈ మేరకు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్, వన్యప్రాణి ప్రాంతాల డిప్యూటీ డైరెక్టర్లకు పీసీసీఎఫ్ సుశాంత్ నందా లేఖలు రాశారు. వన్యప్రాణులతో సెల్ఫీలు తీసుకోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను అందులో ప్రస్తావించారు. ఇలాంటి సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఈ జంతువుల సహజ ప్రవర్తనకు, ఆవాసాలకు విఘాతం కలుగుతుందని సుశాంత్ నందా తెలిపారు. ఇక ఇలాంటి చర్యలు వన్యప్రాణి రక్షణ చట్టం 1972ను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. క్రూర జంతువులతో ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వాటి సాధారణ జీవిత చక్రానికి హాని కలిగించడమే కాకుండా వన్యప్రాణుల చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని తెలిపారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.